హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఎగ్ రైస్ అయితే చేశాను. ఇంకా లంచ్ బాక్స్లోకి డైరెక్ట్గా లంచ్ బాక్స్లోనే పెట్టేస్తున్నాను. 8th 9th 10th పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ రైస్ అయితే చాలా సింపుల్గా, మీరు వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. ముందుగా నేనైతే ఒక గ్లాస్ మీద కొన్ని రైస్ అయితే వేశాను. ఇది బాస్మతి రైస్. ఇంకా బాస్మతి రైస్ ప్లేస్లో మన ఇంట్లో ఉన్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇవంతా కూడా ఏ బియ్యం అయినా కూడా అరగంట పాటు అయితే నానబెట్టుకుంటేనే అన్నం అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. చూసారు కదా, అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎసరు పెట్టి వండుతున్నాను. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి, అన్నము పుల్లలు పుల్లలుగా రావడానికి. ఇప్పుడు ఇలా మరిగిపోయిన తర్వాత బియ్యం అనేటి అందులో వేసుకొని అన్నం అనేది మొత్తం ఉడికిపోయిన తర్వాతనే ఇదంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. కంప్లీట్గా అన్నం అయితే ఇలా ఉడికిపోవాలి. ఇదంతా స్ట్రెయిన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ కనుక కొంచెం స్మెల్ అనేది వస్తుంది కనుక ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనము అన్నం ఎంత వండుకున్నామో దాన్ని చూసుకొని ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. నేనైతే ఒక 5 ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగే ఉంచి దీంట్లో నేను కొంచెము మిరియాల పొడి వేసాను, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం చూర చూరగా కాకుండా కొంచెం పెద్దగా ఉండేటట్టుగా ఎగ్స్ని అయితే ఇలా అనుకోవాలి. చూసారు కదా, ఇదంతా వేగిపోయిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే ఇంకో ప్యాన్ అయితే పెట్టుకొని కొంచెమే ఆయిల్ వేసుకున్నాను. ఆల్రెడీ నేను ఎగ్ కొట్టి వేసుకున్న దాంట్లో ఆయిల్ అనేది ఎక్కువగా వేసాను కనుక దీంట్లో కొంచెమే ఆయిల్ వేసి ఒక 4 పచ్చిమిరపకాయలు అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్న అన్నం అంతా కూడా ఇందులో వేసుకోవాలి. కంప్లీట్ వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కారము, కొంచెం ఉప్పు కారాలు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. లంచ్ బాక్స్ పెడుతున్నామంటేనే మనకి మధ్యాహ్నం వరకు చప్పబడకుండా కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువగా వేసుకోవాలి. నేను ఉప్పు కారము, పచ్చి ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇదంతా కూడా మనం గరిటెతోటి ఇట్లా సైడ్లో కనుక్కుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే అన్నం అనేది విరిగిపోకుండా, బాస్మతి రైస్ కదా తొందరగా విరిగిపోతుంది కనుక చూసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్ చేసి పెట్టుకున్నాం కదా, అదంతా కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదంతా కూడా ఎగ్ అన్నము కలిసేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. ఇంకా ఉప్పు కారం కూడా సరిపోయిందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసుకుంటే ఈజీగా, సింపుల్గా, టేస్టీగా కూడా ఉండే ఎగ్ రైస్ అయితే మనకి అయిపోయింది. చూసారు కదా, నేను డైరెక్ట్ లంచ్ బాక్స్లోకే చేస్తున్నాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. కొత్తిమీర అంతా కలిపేసుకోవాలి మరొకసారి. చాలా అంటే చాలా టేస్టీగా, ఈజీగా పిల్లలు ఎవరైనా చేసేసుకోవచ్చు ఈ ఎగ్ రైస్ని. చూసారు కదా, అన్నం మిగిలిపోయినా కూడా మేము ఇంట్లో అప్పుడప్పుడు ఎగ్ రైస్ అయితే చేసుకుంటాము. ఇలాగే చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే డైరెక్ట్గా నేను లంచ్ బాక్స్లోకే పెడుతున్నాను. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా మీరు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా, లంచ్ బాక్స్లోకి డైరెక్ట్గా నేను పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.